హలో అన్నా నమస్తే అన్న. అన్న నమస్తే. 3 నెలలు అయిపోయాయన్న, నీకు ఇప్పుడు తలిగిందే. అరే ఫస్ట్ కాల్ నీదే ఎత్తినాయి ఇలా. ఫస్ట్ కాలే లిఫ్ట్ ఎత్తలేవని నువ్వు అదే బిజీలు ఉన్నావు అని చెప్పేసి మళ్ళా చేస్తున్నా. అన్న చెప్పండి అన్న. ఎక్కడి నుంచి అన్న? నిర్మల్ జిల్లా అన్న. నిర్మల్ జిల్లా. చెప్పండి పెద్దన్న. సోన్ మండల్. సోన్ మండల్. పూచన్పల్లి గ్రామం. అన్న చెప్పన్నా. ఈ రుణమాఫీ గురించి ఏమంటున్నా అన్న? షెడ్యూల్ ఇస్తాడు అయ్యాడా? ఇస్తారు కదా అన్న, ఇస్తారు తప్పకుండా ఇస్తారు. ఆడు ఆన్లైన్లో అంటున్నారు. ఆన్లైన్లో లేదు, మన లేదు, ఏం చేస్తలేడు. ఈ రైతు బంద్ వేస్తున్నాడు, అవి వేస్తలేడు. అవి వేసిండు. నాకు 2 ఎకరాలు ఉంటే 7,800 వేసిండు అన్న. అంటే ఒక 200 తక్కువ వచ్చిందా? కాదు 12,000 రావాలి నీకు. 12,000 రావాలి కదా. నిజంగా అంటున్నావు అన్న? నిజంగా అన్న. నాకు నీకు మెసేజ్ వచ్చిందా? మెసేజ్ వచ్చింది. ఒక్క పని చేయన్న, నేను ఇప్పుడు ఇది ప్రూవ్ చేయాలి. నీ పట్టా పాస్బుక్ ఫోటో అండ్ ఆ మెసేజ్ వచ్చిన మెసేజ్ 2 నాకు ఇప్పుడు వాట్సాప్ చేయరా. సరే చేస్తాను. రైతు అందరు చూపిద్దాం, అందరు తెలవాలి. ఒక 5 నిమిషాలు పడతా. 10 నిమిషాలు పట్టని, ఎందుకంటే నేను లైవ్లో చూపిస్తా పబ్లిక్కి. ఇంకోటి రైతులకు కూడా తెలవాలి. అరే మరి కొంతమందికే పడ్డదంటే ఇప్పుడు ఇది అధికారులకు కూడా రీచ్ కావాలి కదా. కావాలి. నేను ఫోన్ చేసిన మేడం కూడా ఏమంటది మరి 12,000 ఎందుకు రాలేమన్నది? బగ్గా మందికి ఇట్లనే అవుతున్నాయి సారు, రాశారు, ఏం చేయాలా, ఏం కథ, మమ్మల్ని తిట్టేటోళ్ళు తిడుతున్నారు, కొట్టడే తక్కున్నది. మందికి అవుతున్నాయి అంటే ఇట్లా ముంచుకుంటూ పోతారట. మన పైసలు ఓడి తింటున్నాడ? బ్యాంక్ కూడా లేకపోతే ప్రభుత్వమా? నేను అతను అడిగిన, మేము మా దగ్గర ఏం లేదు, మేము చేసేది డాటా పంపించినాము, మా దగ్గర ఏం లేదు రాశారు, మీరు ఏం చేసినా మేము మీరు తిట్టినా కొట్టినా ఒప్పుకుంటాం కానీ మా దగ్గర ఏం లేదు అంటుంది. అట్లా అంటే ఎట్లుంటది మేడము? డాటా పంపించేది మీరే కదా, రైతుల చేతిలో మీరే ఉన్నారు, మీ చేతిలో మేము ఉన్నాం కదా. మొత్తం డాటా క్లియర్ మీ దగ్గర ఉంటుంది. మేము మిమ్మల్ని అడుగుతాం కానీ గవర్నమెంట్ పోయి అడుగుతామని నేను అన్నా. అంటే మమ్మల్ని అడుగుతారు కానీ మేము కరెక్టే పంపించినాము, వాళ్ళు ఎట్లా వేస్తున్నారో మాకు అర్థం అయితే లేదు అంటుంది. ఓకే, అయితే నేను నీకు పంపిస్తాను, వాట్సాప్ పంపిస్తాను. నాకు పంపరాదన్నా, నేను ఇంటికి పోయి పంపిస్తా. ఓకే సరే అన్న. ఓకే, నీకు 2-3 సార్లు మెసేజ్ కూడా పెట్టిపించిన నువ్వు చూడలేవా? అదే ఇదైతే వాట్సాప్ పంపి, ఖచ్చితంగా మనం మాట్లాడదాం అన్న. ఓకే ఓకే అన్న. ఓకే. నువ్వు 4 నెలలు అన్న. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. నమస్తే. మాట్లాడదామా? నువ్వు ఏమన్నావు అంటే నువ్వు మాట్లాడకున్నా సరే చూసినా సంతోషపడరు కానీ అంటే అట్లా కాదు అని చెప్పేసి టెన్షన్ పడకూరి. ఎందుకంటే ఇప్పుడు మీకోసానికే కదా మాట్లాడేది. ఇప్పుడు నేను ఏం మాట్లాడినా మీ మాట అందులో ఉంటుంది. అదే నేను మీ మనసు ఎరిగినోని కాబట్టి, గుర్తెరిగినోని కాబట్టి, మీకు తెలిసిన మీ మాటలు నేను చెప్తా కాబట్టి ఇక మీరు నాతో మాట్లాడకుండా టెన్షన్ పడద్దు. ఎన్నడన్నా దొరుకుతుంది అట్లా. అదే నేను దాన్ని బట్టే ఓపిక బట్టే ఊకుంది. రోజుకు ఒకసారి 2 సార్లు కలుపుతున్నా కానీ కలుస్తాలే. బిజీ సరే అన్న, బిజీ చెప్తున్నా అన్న. నీకు ఇక 100ల సంఖ్యలు వస్తాయి కాబట్టి ఇక నేను కూడా ఓపిక పడ్డా. నేను కొంచెం అర్థం ఉన్న మనిషినే కాబట్టి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. నమస్తే. ఓకే సార్. నమస్తే. నేను పంపిస్తాను. పంపి. ఓకే. హలో. నమస్తే సార్. నమస్తే అన్న. బాగున్నావు సార్? నమస్తే. సూపర్. నువ్వేడున్నావు అన్న? ఎట్లున్నావు? బాగున్నావు సార్. నేను ఎక్కడున్నావు? వనపర్తి సార్. అది ఈపురం మండలం, వనపర్తి జిల్లా సార్. వనపర్తి జిల్లానా? అవును సార్. అన్న చెప్పండి అన్న. ఇది 2 ఎకరాలు 4 కుంటలు ఉంటే రైతు బంధు తక్కువ పడ్డది సార్. ఇది నిజంగా అంటున్నావా? అవును సార్. ఎంత పడ్డది? ఇది 9,650 పడ్డది సార్. అరే అట్లెందుకు తక్కువ పడుతున్నాయి అసలు? నాకు అర్థమైతలేదు. ఏమో సార్, నాకు ఎక్కడ అర్థమైతలేదు. నేను కూడా నిన్న అగ్రికల్చర్ సార్తో కూడా కలిసిన, ఎంఆర్ ఆఫీసులో కూడా కలిసి వచ్చిన. ఒక పని చేయి, నాకు నీ పట్టా పాస్బుక్ ఫోటో అట్లే నీకు పడ్డ మెసేజ్ 2 నాకు పెట్టు జరా. అందరూ చూపిద్దాం రైతులకి. వాళ్ళకు కూడా డౌట్లు ఉన్నాయి. అన్న మాకు పడలేదంటుర్రు, మరి పడ్డా ఎంత పడ్డది ఎందుకు క్లారిటీ లేదు వాళ్ళకి. ఎందుకు ఏమైనా తక్కువ పడుతుందా మరి అడగాలి కదా ఖచ్చితంగా మనం. అవును సార్. అందుకే ఒకసారి నాకు అది పంపండి సార్. ఇంకోటి నాది రుణమాఫీ కూడా కాలేదు సార్. అది 1,75,000 ఉంది సార్. ఓకే. రుణమాఫీ నాకు టెక్నీషియన్ ఉన్నారు సార్. టెక్నీషియన్ కూడా నాకు అది చేపించిన అయిపోయింది. అది కూడా 2వ విడత, 4వ విడత, 3వ విడత వస్తుందని ఆశ చూసిన సార్. అది కూడా రాలేదు సార్ నాది కూడా. అది ఇప్పటి వరకు మళ్ళా మీరు కూడా మధ్యలో ఫోన్ చేసి, నువ్వు ఫోన్ చేస్తే కంప్లైంట్ ఇచ్చిరా అని కలెక్టర్ ఇచ్చినావా మరి? ఇచ్చిన సార్. ఇచ్చొస్తే 5వ విడతల ఖచ్చితంగా నీకు అవుతుంది అన్న మాఫీ తప్పకుండా. ఇది అవుతుందా సార్? ఇది గ్యారంటీ ఉందా? నాకు అనిపిస్తుంది.
మీకు లేదేమో నమ్మకం కానీ నాకున్నది. ఇప్పుడు రైతు బందే సరిగా ఇస్తలేదు సార్. 2 ఎకరాల 4 గుంటలు ఉంది సార్ నాకు. అదే అది దానికి కారణం అడుగుదాం. ఎందుకంటే వ్యవసాయ యోగ్యమైన భూములు అన్నారు గిదేనేమో మరి, ఈ దొంగలు చేసిన పని గిదేనేమో మరి. అంటే మనకు ఇంత కోతలు పెట్టుకుంటూ పోతారా, మళ్ళేస్తారా, లేకపోతే అసలు ఎందుకు ఎక్కడ తట్టుబడ్డది ఎందుకు అనుకుందాం మనం తప్పకుండా. అవును సార్. సరే అన్న, ఓకే. ఇది ఈ వాట్సాప్ ఇది పాస్బుక్ జిరాక్స్ ఇప్పుడు పంపన్నా నీ పాస్బుక్ ఫోటో ప్లస్ నీకు వచ్చిన మెసేజ్ పెట్టు, ఎంత పడ్డదమ్మా. సార్ నాకు మెసేజే పంపించలేరు. అది కాకుండా నిన్న పోయి చూసుకున్నాను. అది స్టేట్మెంట్ అన్న కావాలి, ఎందుకంటే ప్రూఫ్ చూపెట్టాలి అంతే తప్ప ఒట్టిగా అడగద్దు మనం, మళ్ళీ గ్యారంటీ లేదు. అంటే స్టేట్మెంట్ అంటే సార్ ఇది పడ్డాయి స్టేట్మెంట్ చూపించాలా సార్? కరెక్ట్, ఆ ఫోటో అన్న కావాలి అట్లా. సరే సార్, అది పంపిస్తా. పడ్డాయి స్టేట్మెంట్ చూపెట్టు అంతే 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 అన్న. థ్యాంక్ యూ. ఓకే సార్. హలో సార్. నమస్తే పెద్దను. నమస్తే సార్, నేను బంజారా సార్. ఇది మాది రైతు బంధు 1 ఎకరా ఉంది, రాలేదు. ఇంకోటి ఎకరన్నర ఉంది, ఇంకోటి 3 ఎకరాలు ఉంది సార్, ఎకరకు కూడా రాలేదు. ఓకే. మళ్ళీ ఎట్లా సార్? మొత్తం దాంట్లో మళ్ళీ కోతలు పెడుతున్నారు సార్. నీకు కోతలు అయినాయా? కాలే కానీ నేను రోజు మీరు వార్తలు చెప్తుంటే ఇంటా సార్ నేను. ఓకే. అది పరిస్థితి సార్. ఎట్లా మరి ఇది వస్తుందా రాదా సార్? ఇది నీకు ఎంత వచ్చింది ఇప్పుడు? ఎంత రాలేదు సార్? ₹1 రాలే? ₹1 రాలేదు సార్. 1 ఎకర పొలం ఉంది, అది రాలేదు. ఇంకోటి ఎకరన్నర ఉంది, దానికి రాలేదు. 3 ఎకరాలు ఉంది, ఇంకోటి దానికి కూడా రాలేదు సార్. ఓకే. మొత్తం కలిపి ఎంత ఉంది నీది? మొత్తం కలిసి 5.5 ఉంది సార్. ఇంకొక వారం పడుతుంది నీది. పడుతుందా సార్? పడుతుంది. రోజు ఇంటా సార్ నీ వార్తలు నేను. థ్యాంక్ యూ. పడతాయి అన్న, నీకు కంపల్సరీ పడతాయి. మంచిది సార్. థ్యాంక్ యూ. హలో నరేష్ అన్న మాట్లాడుతున్నా. నమస్తే. నమస్తే అన్న. మాది పెద్దపల్లి జిల్లా. ఓకే. మాది ముత్తారం మండలం, మా ఊరు అడవి శ్రీరాంపురు. అన్న చెప్పండి అన్న. అన్న మా భార్యది నేను ఎన్టీ రామారావు పరిపాలన కాడికెళ్ళి దాదాపు క్రాప్ లోన్ తీసుకుంటున్నా అన్న. ఓకే. అయితే వైఎస్ రాజశేఖర్ అప్పుడు ఒకసారి మాపైంది సార్. అయిందా? ఒకసారి అయింది వైఎస్ రాజశేఖర్ అప్పుడు. ఓకే. అయితే అన్న మా భార్యను నాది మా 2 పుత్రుల రేషన్ కార్డు ఉంది. మా కొడుకు పెళ్ళైంది, ఆయనకు 3 పిల్లలు అన్న. ఓకే. అయితే మా కొడుకు 1,24,000 రేషన్ కార్డు వేరే మా కొడుకుది. ఓకే. ఆయనకు 2వ విడతల 1,24,000 మాకు వచ్చేసిందా? ఆయనకు వచ్చేసింది సార్. అయితే ఆయన పుడు రేషన్ కార్డు, 3 పిల్లలు, మా కొడుకు బిడ్డ పెళ్లి కూడా ఎదిగింది ఆమె. ఓకే. రాకముందే రేషన్ కార్డు వచ్చింది ఆయన. ఓకే. ఆయన కుటుంబం వేరే, ఆయన ఇల్లు కట్టుకున్నాడు. మేము భార్య భర్తలం వేరే ఉంటున్నాం. ఓకే. మా ఇద్దరికి 60 సంవత్సరాల వయసు ఉంటది. అయితే మా భార్య నాయి కలిసి 2,38,000 ఉంటుంది సార్. ఓకే. నాకు 1,55,000, మా భార్యకు 83,000. ఓకే. అయితే ఫస్ట్ విడత 19వ తారీఖు 7వ నెల 2024 మా భార్యకు 83,000 మాకు వచ్చింది సార్. ఓకే. అయితే నాకు రాలేదు. 1,55,000 నాకు రాలేదు. నీకు రాలేదు. ఇప్పుడు ఇద్దరిది కలిపితే 2 లక్షల పైన ఉంటుంది. 2,38,000 ఉంటుంది సార్. అదే. అయితే ఇప్పుడు మాకు రేషన్ కార్డు లెక్క చూసుకున్నా గానీ భార్య భర్తలకు కలిసి ఇద్దరికి మాకు రావద్దు కదా సార్. అవును. మరి ఫస్ట్ విడతలనే మా భార్యకు 83,000 మ్యాప్ వచ్చింది. మీ కొడుకు మీ కార్డులోనే ఉన్నాడా? లేడండి, ఆయన కాడ ఆయనకుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి ఈ మాఫియా వర్తింపజేయొద్దు. 2 లక్షల కంటే మీద ఉన్నది కాబట్టి 38,000 కట్టి ఇద్దరికి కలిపి 2 లక్షలు మాఫియా లెక్కకైతే. అదే సార్. మరి నీకు తిరమర్ర ఎట్లయింది? ఎవరికి కాలే మరి 2 లక్షల కంటే మీద ఉన్న వాళ్ళకు ఒక్కలకు కూడా కాలే మరి, నీ ఒక్కనికే అయింది ఇప్పుడు. అదే అర్థమైంది. వేరే కార్డులు ఉన్నాయి కరెక్టే. బట్ ఇప్పుడు నీకు ఎందుకు రాలేదు? నీకు ఏ విడతలో కూడా రాలేదా? రాలేదు సార్. అయితే నేను
ఎందుకు రాలేదు అంటే కొద్దిగా ఆధార్ లింక్ ఉన్నదని అగ్రికల్చర్ వాళ్ళ దగ్గర వేరు అన్నారు. వాళ్ళ దగ్గర పోతే ఆధార్ నో ప్రాబ్లం అంటారు అన్నాక మేము బ్యాంకు పోయినాం, ఇది లోన్ ఇచ్చే క్రాప్ లోన్ సార్ దగ్గరికి. అగ్రికల్చర్ వాళ్ళే చూసుకుంటారు, మాకేం సంబంధం లేదన్నారు. మళ్ళా 3-4 సార్లు బ్యాంక్ చుట్టూ తిరిగి ఆయనకి ఎందుకో కొంచెం మీకు ఆధార్ లింక్ బరాబరే ఉందండి, మీకు ఛానల్ నుంచి లోన్ తీసుకుంటారు కదా అని ఆ ఫీల్డ్ సార్ అంటాడు. సార్ కంప్యూటర్ ఇట్లా దింపి కూడా చూపించిండు, నువ్వు చూడు నీకు చదవచ్చ చూసుకో అంటే ఆధార్ లింక్ బరాబరే ఉంది సార్. ప్రతి సంవత్సరం రెన్యువల్ కూడా చేస్తున్నా నేను. ఓకే, నువ్వు ఎప్పుడు తీసుకున్నావు లోన్? ఇది లోను మన తెలంగాణ రాకముందు నుంచి తీసుకుంటున్నా సార్. ఓకే, రెన్యువల్ చేసుకుంటూ వస్తున్నావు. కాకపోతే మన కేసీఆర్ 1,00,000 రూపాయల రుణమాఫీ అప్పుడు కూడా రాలే నాకు. అదే నువ్వు ఇప్పుడు తర్వాత అంటే రెన్యువల్ చేసుకుంటూ వస్తున్నావు ప్రతి సంవత్సరం రెన్యువల్. మీ ఆమె ఎప్పుడు తీసుకుంది లోను సార్? మీ వైఫ్ ఎప్పుడు తీసుకుంది లోను? మేము ఇద్దరం చాలా 40 సంవత్సరాల నుండి తీసుకుంటున్నాం. ఓకే, సరే ఒక పని చేద్దాం. ఇప్పుడు ఒకరికైతే వచ్చింది కదా ఇంట్లో, వచ్చింది, మాఫ్ అయిపోయింది అలాది 83,000 మా భార్యకి మాఫ్ వచ్చింది. అయితే ఇప్పుడు నీకున్న దాంట్లో మరి అవుతుందా కాదా? 2 లక్షల కంటే మీద అయింది కాబట్టి మరి నువ్వు ఇప్పుడు నీకు 1,00,000 ఇంకా 20,000 ఉన్నట్టు, అంటే 1,17,000 ఇవ్వాలి నీకు లెక్కకైతే మాఫీ. 2 లక్షలు వర్త్ అయితే. అదే సార్, ఇప్పుడు 1,38,000 అంటే నేను ఇప్పుడు 38,000 నేను బ్యాంకు కట్టుకున్నా కానీ నాకు 1,50,000 అయితే 1,55,000 అయితే నాకు రావాలి నువ్వు అడిగేది. అదే సార్, ఇప్పుడు 1,50,000కి వెళ్ళి మీరన్న 38,000 తీసేస్తే ఇక బ్యాలెన్స్ ఎంత ఉంటుందో అన్న. కొంతమందికి పాపము ఒక్కలకు రాక ఒక్క పైసా రాక మొత్తానికి రాక ఉన్నారు. నీకు ఇంకా ఏదో అంటారు కదా, దేవుడు కొంచెం నయం ఉన్నది, నీకు సగమన్న అయింది. 80,000 అన్న వచ్చింది నీకు. 80,000 అన్న వచ్చింది. జర నీకు ఆదరణ ఆసరా అయింది. ఇప్పుడు వేరే వాళ్ళకి పాపము అది లేదు ఇది లేదు ఏది లేదు. 20,000 30,000 40,000 ఉన్న వాళ్ళకి కూడా మాఫీ కాలే. మళ్ళీ సంవత్సరం మొన్న మాఫీ అని చెప్పి కూడా మాఫీ అని 4వ విడతల పేరు వచ్చి కూడా పైసలు పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చూద్దామన్నా 5వ విడత దాకా చూద్దాం. నువ్వైతే సగం న్యాయంలో ఉన్నావు, సగం న్యాయం నీకున్నది, కానీ మొత్తం అన్యాయం అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. సార్ మనం ఇలా దాచుకోవాల్సిన అవసరం ఏముంది కానీ మా కొడుకు చిన్నప్పుడు 8-9 సంవత్సరాలు అప్పుడు రేషన్ కార్డులో దిగిండు. పెళ్ళి 15 సంవత్సరాలు దాటింది. ఓకే, మా భార్య భర్తలతో చిన్నప్పుడు చదువుకునే స్టేజ్ ఇలా 7-8 సంవత్సరాలు అప్పుడు మాత్రం అప్పుడు ఈ 3 ఫోటోలు మా భార్యది నాది మా కొడుకుది. ఓకే ఓకే, అది ఇట్లా నా ప్రాబ్లం చేస్తాండా అంటే మళ్ళీ ఆయన పెళ్లి అయింది. తెలంగాణ రాకముందు ఆయనకు రేషన్ కార్డు వేరే వచ్చింది, ఇప్పుడు రేషన్ కార్డు వేరే ఉంది ఆయనకు, ఆ ఇల్లు వేరే ఉంది, ఊరొకటే కానీ మరి ఇది ప్రాబ్లం ఏదన్నది తెలియలేదు సార్. అదే చూద్దాం. ఈ 5వ విడత ఏమన్నా విడత రిలీజ్ చేస్తే దాంట్లో నీకు ఒకవేళ ఎక్స్ట్రా అమౌంట్ కడితే వచ్చే అవకాశం ఉందేమో చూద్దాం. వాళ్ళు ఏమైనా గైడ్ లైన్స్ ఇస్తే దాంట్లో ఉంటే చెప్తానండి ఖచ్చితంగా నా వార్తలలో. అదే సార్. ఓకే, థ్యాంక్ యూ.